తల్లి గురించి చెల్లి గురించి కూడా మాట్లాడారు కాబట్టి విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. షర్మిల గారికి కూడా అలానే ఉంటారు. వాళ్ళ బర్త్డేలు ఉన్నా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఉన్నా కానీ మీరు స్టేటస్లు పెడతారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఆ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సన్నిహితంగా ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్లోజ్నెస్ ఎవరికైనా ఉంది అంటే రోజా గారికి. ఒక రకంగా అందరికి తెలిసిన విషయం అది. ప్రతిపక్షాలకి అధికారంలో అందరికి కూడా ఫ్యామిలీ చల్లా చెదిరైపోయింది కదా. ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ రకరకాలుగా వింటుంటాం, వాళ్ళ వర్షను వీళ్ళ వర్షను. విన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. బ్లడ్ రిలేషన్ అనే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కొన్ని రోజులు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారేమో కానీ అది ఎప్పటికీ నిలవదు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మేము ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయినాడు. ఎప్పుడు కూడా వైఫ్ని తీసుకురాని చంద్రబాబు నాయుడు వైఫ్ని తీసుకురావటం, వైఫ్ కోడలు కొడుకుతో నారావారిపల్లికి వెళ్ళి ఏమంటారు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి అనేది. పోయింది కదా ఆయన పోయిన తర్వాత మొత్తం అసలు లేదు, మొన్నటి వరకు లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఏమంటారు పచ్చ ఛానళ్ళ ద్వారా విషం చిమ్మి ఇదే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ అని చెప్పి ఎన్బికే ఆఫీస్ నుంచి ఆవిడ మీద ఎన్ని అలిగేషన్స్, ఎన్ని నీచమైన పోస్టులు పెట్టారు. ఆవిడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్, సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఈరోజు ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో బాగున్నారో అక్క చెప్పాల్సిందే, మాకు తెలీదు. కానీ జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇంతవరకు నేను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్నని ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా, ఒక అవమానం చేసినా, లేదా ఆయన్ని బాధ పెడితే వెంటనే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నష్టం మనం చూడొచ్చు. ఎవరైనా మీరు పేరు తీసుకోండి, వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు కానీ మన భారతమ్మ గారు కానీ వాళ్ళు భగవంతుడిని బాగా నమ్మిన వ్యక్తులు, చాలా మనుషులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు. సో ఎవరికి నష్టం చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళని నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో అది టైం అనేది ఖచ్చితంగా చెప్తారు.